రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మంత్రులు ఉగాది వేడుకల్లో పాల్గొని పంచాంగం విన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారణాసి వెంకట నారాయణ ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల సంగీత విభావరి ఆకట్టుకుంది. ఉగాది అంటే మనందరికీ కూడా తెలుగు నామ సంవత్సరాన్ని మనం అనుకుంటున్నాం. యుగానికి ఆది అని చెప్తారు. ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడై మన జిల్లాను అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ టీడీపీ కార్యాలయంలో విశ్వావసునామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం పఠించారు. ఎంపీ శ్రీభరత్, విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. విఎంఆర్డీఏ అరినాలో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని హోంమంత్రి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నానండి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలన్నీ రద్దీగా మారాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కొండాలమ్మకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలేరమ్మకు ఓ భక్తుడు 3 లక్షల విలువైన వెండి చీర బహూకరించారు. నంద్యాల కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికులతో పాటు విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ సందర్భంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు.